సో హలో ఎవ్రీవన్. సో దిస్ ఈస్ అనిత. లాస్ట్ క్లాస్లో మనం డే 1, డే 2, డే 3 గురించి డిస్కస్ చేసాము. టుడే డే 4. సో లాస్ట్ క్లాస్ మనం రివైజ్ చేసుకున్నాము. డే 1లో వచ్చేసి మనకు క్యాన్వా ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేసాము. డే 2 వచ్చేసి మనము క్యాన్వా డాష్బోర్డ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలాగే క్యాన్వా డాష్బోర్డ్ని క్యాన్వా ఎలా లాగిన్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డే 3లో వచ్చేసి మనము క్యాన్వా టూల్స్ గురించి డిస్కస్ చేసాము. సో ఎవరైనా టాపిక్ వినకపోతే ఒకసారి డే 1, డే 2, డే 3 టాపిక్స్ వినండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో నేను రిప్లై ఇస్తాను. డే 4. సో డే 4 టాపిక్ వచ్చేసి క్యాన్వా టెస్ట్ స్టైల్స్. సో ఇన్ దిస్ క్యాన్వా వీ మెయిన్లీ యూజ్ 3 టెస్ట్ స్టైల్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హెడ్డింగ్, సెకండ్ వన్ సబ్ హెడ్డింగ్, థర్డ్ వన్ వచ్చేసి బాడీ టెస్ట్. వై యూ నీడ్ దిస్ టెస్ట్ స్టైల్స్ మీన్స్ టెస్ట్ స్టైల్ హెల్ప్ us arrange the test clearly and professional look. Without test styles, design look confused, hard to read and not professional. బిఫోర్ గోయింగ్ టు టాపిక్ ఐల్ గివ్ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. సో అవి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఏదైతే టాపిక్ సెలెక్ట్ చేయాలి, ఒక పేపర్ తీసుకోండి. సో హెడ్డింగ్ ఏం రావాలి, సబ్ హెడ్డింగ్ ఏం రావాలి, అలాగే సో బాడీ టెస్ట్ ఏం రావాలనేది మీరు పేపర్లో క్లియర్గా మెన్షన్ చేసుకోండి. ఇది ఒక రఫ్ డయాగ్రామ్ని మీరు రెడీ చేసుకుంటే సో మీరు చేసే వర్క్ అనేది మీద మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో దీనివల్ల మీరు ఫాస్ట్గా చేయగలుగుతారు. సో మీరు ఏదైతే టాపిక్స్ అనుకుంటున్నా ఆ టాపిక్ని చాట్‌జీపీటీకి ఇవ్వండి. సో దిస్ ఈస్ మై టాపిక్. సో ఐ వాంట్ దిస్ టాపిక్ రిలేటెడ్ హెడ్డింగ్ అండ్ సబ్ హెడ్డింగ్ బాడీ టెస్ట్ అని మీరు ఇస్తే సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ బాడీ, ఎక్కడ హెడ్డింగ్, ఎక్కడ బాడీ టెస్ట్ మెన్షన్ చేయాల్సి ఉంది. సో మీరు చాట్‌జీపీటీ ద్వారా సో అక్కడ కాపీ చేసుకొని క్యాన్వాలో మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే. హెల్తీ హ్యాబిట్స్ గురించి ఒక టెంప్లెట్ రెడీ చేయాలనుకుంటున్నాను. సో ఈ టెంప్లెట్ వేరే వాళ్ళకి నేను తమ్మేల్గా ఇవ్వాలనుకుంటున్నాను. సో దే ఆర్ రిక్వైరింగ్ ద తమ్మేల్. సో వాళ్ళు వచ్చేసి ఒక మంచి యోగా కోచ్ అనమాట. ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఒక మంచి కంటెంట్ కావాలి, ఒక మంచి తమ్మేల్ డిజైన్ చేసి ఇవ్వమన్నారు. సో నేను దానికోసం ప్రిపేర్ చేస్తున్నా. సో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ విత్ హెల్తీ హ్యాబిట్స్ అనే టైటిల్ ఇచ్చేసాను. ఈ టైటిల్ మనకు హెడ్డింగ్ అవుతుంది. సో నెక్స్ట్ నేను ప్రిపేర్ చేసిన టెంప్లెట్స్లో కొన్ని ఎలిమెంట్స్ కూడా యాడ్ చేస్తాను. సో టాపిక్ రిలేటెడ్. సో దీంతో వచ్చేసి మనకు ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం కదా. సో రైట్ నా వచ్చేసి మన దగ్గర కంటెంట్ అనేది రెడీగా ఉంది కాబట్టి చాట్‌జీపీటీలో రెడీ చేసి పెట్టుకున్నాము. ఇలా టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాము. టెంప్లెట్స్ ఒక రెఫరెన్స్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుని సో దాని నుంచి మన రిక్వైర్మెంట్ ఏమిటో దాని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుని డిజైన్ చేసుకుంటాము. ఇస్తాను, సబ్ హెడ్డింగ్ దగ్గర సబ్ హెడ్డింగ్ ఇస్తాను. సో అలాగే బాడీ దగ్గర బాడీ ఇస్తాను అనమాట. సో టుడే టాపిక్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ అండ్ బాడీ. సో ఇది 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి సో దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈజీగా ఉంటుంది. దీంతో పాటు లాస్ట్ క్లాస్లో ఎలిమెంట్స్ యూజ్ చేస్తాను, అదే ఎలిమెంట్స్ ఇక్కడ యూజ్ చేస్తూ ఎలా యూజ్ చేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైట్ నేను ఇక్కడ వచ్చేసి ఒక రెఫరెన్స్ కింద ఒక ఆ టెంప్లెట్ని తీసుకున్నాను. సో ఈ టెంప్లెట్లో నాకు ఏవేవి రిక్వైర్మెంట్ లేదో అవన్నీ నేను డిలీట్ చేసేసుకున్నాను. సో రైట్ ఇప్పుడు నాకు హెడ్డింగ్ కావాలి. హెడ్డింగ్ క్లిక్ చేసుకున్నాను. ఇదే హెడ్డింగ్ వచ్చేసి చాట్‌జీపీటీకి వెళ్తున్నాను. చాట్‌జీపీటీ క్లిక్ చేసుకున్నాను. సో చాట్‌జీపీటీ సెలెక్ట్ చేసుకుని హెడ్డింగ్ కాపీ చేసుకుంటున్నాను. హెడ్డింగ్ కాపీ చేశాను. సో అగైన్ ఐ గో టు ద క్యాన్వా. సో క్యాన్వాలో ఎక్కడైతే హెడ్డింగ్ ఉందో అక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ అయిపోయింది. సో హెడ్డింగ్ అనేది పేస్ట్ అయిపోయింది. సో దీన్ని కొంచెం రెడ్యూస్ చేసుకుని సైజ్ తగ్గించుకుంటున్నా. ఫస్ట్ కంటెంట్ని డ్రాప్ చేసుకుంటున్నాను అనమాట చాట్‌జీపీటీ నుంచి క్యాన్వాకి. సో అగైన్ ఐ గో టు ద క్యాన్వా. ఏదైతే కంటెంట్ ఉందో ఒక్కొక్కటి నేను డ్రాప్ చేసుకుంటున్నాను. సో దెన్ అగైన్ చాట్‌జీపీటీ కింద లాస్ట్ బాడీ ఉంది, బాడీని కూడా సెలెక్ట్ చేసుకున్నాను, కాపీ చేసుకున్నాను. సో దెన్ క్యాన్వాకి వెళ్తున్నాను. సో బాడీ దగ్గర క్లిక్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ ద బాడీ. సో బాడీ చాలా చిన్నగా ఉంది కాబట్టి కొంచెం జూమ్ చేస్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. క్లిక్ చేశాను. సో జస్ట్ ఐ పేస్ట్ ద కంటెంట్. సో కంటెంట్ కంప్లీట్గా సో నేను చాట్‌జీపీటీ నుంచి కంటెంట్ మొత్తం నేను డ్రాప్ చేసుకున్నా. ఇప్పుడు నాకు కావాల్సిన నా రిక్వైర్మెంట్ ఎలా ఉందో దాని దగ్గర నేను డిజైన్ చేసుకుంటాను. ఓకే కదా. సో రైట్ నా బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేస్తున్నాను. సో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు, ఐ డిలీట్ దట్ బ్యాక్గ్రౌండ్. సో రైట్ నా నేను బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్కి వెళ్తున్నాను. సో
బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ క్యాన్వాలో ఆల్రెడీ ప్రీ డిఫైన్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయండి. మన టాపిక్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ మనకి ఇస్తే సరిపోతుంది. సో తీసుకున్న టాపిక్ వెజిటేబుల్ అండ్ బ్యాక్గ్రౌండ్ అని డౌన్ చూడండి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా వెజిటేబుల్ సో మెనీ బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. అలా ప్రతి కంటెంట్ తగ్గట్టు మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ కంటెంట్ రిలేటెడ్ ఆ టాపిక్ అక్కడ ఇస్తే మీరు సెర్చ్ బార్ ఉంది. సో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకుని ఇది ఇక్కడ వచ్చేసింది చూడండి. సో దీన్ని రిమూవ్ చేసుకుంటున్నా, ఓల్డ్ బ్యాక్గ్రౌండ్ చేసుకుంటున్నా. ఓకే, చేంజ్ అయిపోయింది. సో హాఫ్ ఆఫ్ ద కంటెంట్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, ఒక స్ట్రక్చర్ అయితే వచ్చింది కదా. సో ఈ సో నెక్స్ట్ బోర్డు ఇక్కడ పేస్ట్ చేసుకోవాలని మన ఇష్టం అనమాట. మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో రైట్ నా కంప్లీట్ అయిపోయింది కదా. ఒక స్ట్రక్చర్ అయితే వచ్చింది, దీన్ని కంప్లీట్గా ఇంకా కాలేదు. సో ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి టాప్లోకి నేను సో డౌన్ ఉన్న కంటెంట్ని సో టాప్లోకి హెడ్డింగ్ అనేది సెట్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ కంటెంట్ వచ్చేసి మిడిల్లోకి సెట్ చేసుకున్నా చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి కూడా నేను సెట్ చేసేసాను. సో బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సో డిజైన్ కంప్లీట్ అయింది. ఇదే డిజైన్ ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. కింద నేను ఫొటోస్ యాడ్ చేశాను కదా, ఫొటోస్ కూడా చేంజ్ చేశాను చూడండి. నేనైతే ఏం చేయాలనుకుంటే అవుట్పుట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇట్ ఈస్ వెరీ నైస్ నో. సో దిస్ ఈస్ ద టెంప్లెట్. సో ఐ మేడ్ దిస్ టెంప్లెట్. సో ఇది ఎంతసేపు పట్టింది మనకు డిజైన్ చేసుకోవడానికి? హార్డ్లీ 10 minutes పట్టింది. ఐ హోప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, క్లియర్ చేస్తాను. సో ఎవరైనా న్యూ బిగినర్స్ ఉంటే సో ఈ వీడియోస్ చూడమని ఒకసారి రెఫర్ చేయండి. సో షేర్ చేయండి. సో వీడియోస్ చూడకపోతే అంటే సో Day 1, Day 2, Day 3 వీడియోస్ చూడండి ఒకసారి, మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.